ఓం శాంతి బ్రహ్మబాబా జీవిత చరిత్ర కంటిन्यू చేస్తున్నాం. यज्ञ माता और यज्ञ पिता द्वारा अलौकिक शिक्षा और पालना। बाबा के तथा ओम राधे जी ने जिन्होंने हम यज्ञ माता और यज्ञ पिता का अलौकिक नाम से याद करते थे। यज्ञ वस्त्रों को खान पान आदि आदि की पूरा सुविधाएं दी। यज्ञ वस्त्रों ने ऐसा सुख अनुभव किया है और उन्हें यज्ञ माता यज्ञ पिता से स्नेह मिला कि उसे स्वर्ग की सुखी की फिंकी लगने लगा। उसे संसार की तरह दैहिक संबंधियों की सद्बुद्धि भूल गई। మరి యజ్ఞంలో అందరూ రాధ మమ్మాని యజ్ఞ మాత అని పిలిచేవారు, బ్రహ్మబాబాని యజ్ఞ పిత అని పిలిచేవారు. వారు ఎంతటి అలౌకికమైన ప్రేమ చూపించారంటే, ఇంకా వారికి ఎంత అనుభవం అయిందంటే వారి నుంచి ఎంత స్నేహము. వారింకా ఈ ప్రపంచపు దైహిక సంబంధాలను మర్చిపోయారు. ఇతరులో ఉన్న ఒక నెగటివ్ షేడ్ లో ఉన్న ఆత్మని కూడా మర్చిపోయారు. आहा, इस पुरुषोत्तम संगम युग में यह जन्म धर्म की माता पिता की सभी का निष्काम शुद्ध और आत्मिक प्यार मिला, उसका वर्णन అసంభవ్ హే. మరి వాళ్ళకి ఎంతటి అనుభవం అయిందంటే, వావ్, ఇదొక పురుషోత్తమ సంగమ యుగం. ఇక్కడ మాతాపిత ద్వారా ఎంతటి నిష్కామ సేవ, శుద్ధమైన ఆత్మిక ప్రేమ లభిస్తుందంటే దీని వర్ణన చేయడం ఇంపాసిబుల్. అంత బ్యూటిఫుల్ రిలేషన్ ని మేము మెయింటైన్ చేయగలుగుతున్నామని అనుకున్నారు. కరోడో రూపాయ ఖర్చు కర్నే పర్ భీ నహీ మిల్ సక్తా హే. ఇక్కడ అనుభవం చేసుకున్న హ్యాపీనెస్ కోట్లో ఖర్చు పెట్టినా చేసుకోలేము. అంత హ్యాపీనెస్ వారికి అనుభవమైంది. इस पृथ्वी पर ईश्वर द्वारा पालना लेने का एक सुनहरा अवसर सारे कल्प में आत्माओं के निकले हैं। इन्होंने उसका अनुभव किया है। वे गोप गोपियों से ऐसे जानती है नहीं जाना कोई. మరి ఈ పృథ్వీలో స్వయం ఈశ్వరుడి ద్వారా పాలన తీసుకోవడం అనే బ్యూటిఫుల్ ఆపర్చునిటీ మాకే లభించింది. ఇలాంటి ఆపర్చునిటీ ఇంకెవ్వరికి లభించదు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ మేము గోపికలము, శుద్ధమైన ఆత్మలం అని ప్రతి ఒక్కరూ అనుభవం చేసుకున్నారు. వారు మేమొక రాజ ఋషి కులానికి చెందిన వాళ్ళం. ఇక్కడ స్వయం భగవంతుడు మా తండ్రి, టీచర్, శిక్షకుడిగా ఉన్నారు. ఎంత సుందరమైన పాత్ర నడుస్తుంది. అతి ప్రేమ సాగరుడైన పరమాత్మ ద్వారా మేము ప్రేమను పొందుతున్నాము. వారికి సదా మేమొక పిక్నిక్ చేసుకుంటున్నాము, మేమొక ఆడుకుంటున్నాము, ఒక ఎంజాయ్మెంట్ స్టేజ్ లో ఉన్నామని భావించేవారు. అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు మమ్మ బాబా. వారికి ఏ వస్తువు యొక్క లోపం అనేది ఉండదు. వారికి కావలసిన అన్ని ఏర్పాట్లు ఉండేవి ఆ యజ్ఞంలో. వారికి ఎలాంటి ఎలా కిత్నే భీ అచ్చే కిసీ కా లౌకిక్ మాతాపిత హో, వారి లౌకిక మాతాపితలు ఎంత మంచివారైనా, ఎంత రిచ్ అయినా కానీ వారికి ఇక్కడ దొరికిన ఆలన పాలన ఎక్కడా దొరకలేదు. ఈ విధంగా ఎక్స్పీరియన్స్ చేశారు. బాబా కూడా, బ్రహ్మ బాబా మమ్మ పాత్రను ఎంతగా పెంచారు. భక్తి మార్గంలో కూడా శుభేచ్ఛు भगवान ने प्रति व्यक्ति की कि हे प्रभु तुम ही माता, तुम ही पिता, तुम्हारी कृपा सुख गनेरी. భక్తిలో కూడా పిలిచారు కదా, హే ప్రభు మీరే మా తల్లి తండ్రి, మీరే మా కృప, మీరే మా పైన కృపపు గనులు కురిపించండి అని. అది ప్రాక్టికల్ గా ఏ విధంగా భగవంతుడు తల్లి తండ్రి పొజిషన్ తీసుకుంటారో మమ్మ బాబా పొజిషన్ లో ప్రతి ఒక్కరు అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ప్రజాపిత బ్రహ్మలో దివ్య ప్రవేశాన్ని కూడా ప్రతి ఒక్కరూ చూశారు. మాతా పిత యొక్క ప్రేమ, లాడ్, ప్యార్ అందరికీ ఎంత నచ్చాయంటే వారి మనసులో ఎలాంటి సంకల్పాలు కూడా అసలు రాలేదు. ఈ విధంగా వారు ఎంతో పాటలతో లీనమైపోయి రాసలీలలు అనేవి అనుభవం చేసుకున్నారు. అలా ఉండేది మమ్మ బాబా పాలన. ఇంకా దీన్ని మనం రేపు కంటిన్యూ చేద్దాం. ఓం శాంతి.